పల్నాడు జిల్లా వినుకొండ పరిధిలో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. ఓటీపీలు అడగకుండా, లింకులు పంపకుండా కేవలం ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు ఖాతాలోని నగదును కొల్లగొడుతున్నారు. ఈపూరు మండలం అంగలూరుకు చెందినటువంటి ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యాపారి అపరిచిత కాల్ రాగా ఆయన లిఫ్ట్ చేసి కట్ చేసినటువంటి నిమిషాల్లోనే 3.89 లక్షలు మాయమయ్యాయి. వరుసగా 8 లావాదేవీల ద్వారా డబ్బు దోచుకున్నటువంటి నేరగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు గణపతి ఉదయ భాస్కర్. ఈపూరు మండలం అంగలూరు గ్రామం అండి. 5వ తారీఖు సాయంత్రం 8:05 ఒక కాల్ వచ్చింది. జస్ట్ అలా లిఫ్ట్ చేసి కట్ చేశాను. కాల్ టైమర్ 2 seconds. అది కట్ చేసిన 10 నిమిషాలలో 8 సార్లు కట్ అయినాయి అమౌంట్. టోటల్ అమౌంట్ 3,89,623 రూపాయలు కట్ అయిపోయినాయి. సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేశామండి. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చున్నాము. అనుమానం అంటే పర్టికులర్గా ఏం లేదండి. లాస్ట్ ట్రాన్సాక్షన్ 280 రూపీస్ చేశాను. ఆ తర్వాత నేను ఫోన్పే నుంచి అసలు ఏమీ వాడలేదు. 8:05 కాల్ వచ్చింది. కాల్ వచ్చిన 10 నిమిషాల దగ్గర నుంచి నేను చూసేసరికి మొత్తం కట్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్. నేను కస్టమర్ కేర్ కి ఫోన్ చేసే మాట్లాడిన లోపే మొత్తం కట్ అయిపోయినాయి. నాకు కట్ అయిన అమౌంట్ మెసేజ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ అకౌంట్ అండి నాది. యూనియన్ బ్యాంక్ నుంచి రాలేదు. అన్నోన్ నెంబర్ నుంచి మెసేజెస్ వచ్చినాయి. మొత్తం కూడా అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినాయి. వాళ్ళు ఆల్రెడీ కేసు నమోదు చేసాము, ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారండి.